జై వారాహిదేవి నమః. వారాహిదేవి వ్రతకథ వినడం వల్ల సర్వదోషాల నుంచి, అష్టదిక్కుల నుంచి వచ్చే గ్రహపీడల నుంచి, ఆపదల నుంచి వారాహిదేవి వెన్నంటూ ఉండి రక్షిస్తుంది. వారాహిదేవి యొక్క కథ వినినా, పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. వారాహిదేవి నవరాత్రులలో అమ్మవారిని నిష్ఠతో పూజించటం వలన అష్టైశ్వర్య ఆయురారోగ్య సిద్ధి కలుగుతుంది. వారాహిదేవి వ్రతకథ ప్రారంభం. కృష్ణవర్ణాంతు వారాహి మహిషాష్టా మహోదరి వరదా దండినీ ఖడ్గం బిభ్రతి దక్షిణే కరి కీటప్రాతభయాన్ వామే సుకరాస్యా లసబ్ధుజ. వారాహిదేవి నల్లని కాంతితో, వారాహముఖముతో, మహిష వాహనం గలదై, పెద్ద పొట్టతో, 8 చేతులు, అష్టభుజంగం కలిగి ఉంటుంది. వారాహిదేవి అమ్మవారు శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్తమాతృకలలో ఒక దేవతగా, దశమహావిద్యలలో ఒక దేవతగా కొలుస్తారు. ఈమె వరాహముఖము కలిగి ఉంటుంది. ఈ వరాహదేవి లక్ష్మీదేవి స్వరూపంగా కొందరు కొలుస్తారు. వరాహదేవిని లక్ష్మీదేవి రూపంలో కూడా కొలుస్తుంటారు. అప్పుడు వరాహదేవిని మనిషి రూపంలో పూజిస్తారు. వారాహిదేవి సాక్షాత్తు వరాహస్వామి అర్ధాంగి. వారాహిదేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తుంటారు. దేవి మహత్యంలో శంభనిశంభ వతక్రత ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవిస్తాయని వెల్లడి. శివుని నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మిణి, ఇలా వారాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ రూపంలో చేతులలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంటుంది. దేవి మహత్యంలలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే వరాహదేవి తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణ ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. వారాహి దేవత గేదెను వాహనంగా చేసుకుంటుందని తెలుపబడుతుంది. రక్తబీజుడు కథలో వారాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుందని తెలుపబడింది. ఈ అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి. దండనాథ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయవరదాలతో దర్శనమిస్తుంది. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వంటి సప్త మాతృకలలో వారాహి ఒక దేవత. వారాహిదేవి వరాహముఖము అనగా పంది ముఖము కలిగి చక్రం, కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. లలితా సహస్రనామాలలో ఈ వారాహిదేవి నామము ఉండటం కనిపిస్తుంది. వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాదిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. వారాహి రూపం ఇంచుమించు వరాహ రూపంలోనే పోలి ఉంటుంది. వారాహిదేవి
శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు పేర్కొంటారు. సాధారణంగా వారాహి తల్లి వరాహ ముఖముతో 8 చేతులతో కనిపిస్తుంటుంది. అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులు ఇష్టమైన దేవత వారాహిమాత. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తుంటారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామును మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో వారాహిదేవి ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, ఒడిశా, వారణాసి, మైలాపూర్, చెన్నైలో ఉన్న వారాహిదేవి ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారాహి అమ్మవారు వారణాసి గ్రామ దేవతగా పూజింపబడుతుంది ఇప్పటికీ. అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం. వారాహిదేవి వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు. ఈ ఆలయం ఓ భూగృహంలో ఉంటుంది. ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి మిగిలిన సమయాలలో మూసివేయబడి ఉంటుంది. ఇక ఆలయం తెరిచిన సమయాల్లో వెళ్ళిన తర్వాత నేలపై 2 కన్నాలు కనిపిస్తాయి. వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది. ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదాలు మాత్రమే కనిపిస్తాయి. అమ్మవారు ఉగ్రస్వరూపం వారు కాబట్టి ఇలా కన్నాల నుంచి భక్తులు చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచి ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు. వీరు అక్కడున్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందేనని పట్టుబడతారు. లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. దీంతో పూజారి వారిని విగ్రహం చూడడానికి అనుమతించడు. వారు భూగృహంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడిన వెంటనే మూర్ఛబోయారు. అటుపై పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ భూగృహంలో నుంచి బయటకు తీసుకువచ్చేశాడు. అటుపై దాదాపు గంట సేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు. ఇందుకు గల కారణమును ఆ పూజారి వివరించాడు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాలలో సాధారణ శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడుతుంది. అందువల్లే చూడలేము. ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు. అందువల్లే వారు మూర్ఛబోయారు. ఆ ఉగ్రకళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కో సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లోకి కూడా పోవడం వీలు కాదు. మిగిలిన సమయాల్లో కొంత తక్కువగా ఉంటుంది. అందువల్లే తెల్లవారుజామున 4:30 గంటల నుంచి 8 గంటల మధ్య మాత్రమే వారాహి అమ్మవారి దేవాలయాలలోని అమ్మవారిని చూడడానికి, అది కన్నాల నుంచి చూడ్డానికి వీలు కల్పిస్తారు. ఆ సమయంలో అంటే తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల మధ్య గ్రామ దేవత అయిన అమ్మవారు గ్రామం చూడ్డానికి అంటే వారణాసిని చూసి రావడానికి వెళ్తుందట. అందువల్లే ఆ సమయాల్లో చూడ్డానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేచి ఉంచుతారు. సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపమని భావిస్తాము. అయితే అది ఒకప్పుడు ఒక దివ్యమైన శక్తి తేజస్సు అని అర్థం. అది కంటికి కనిపించదు. ఉదాహరణకు సూర్యుణ్ణి ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలం. అదే మధ్యాహ్నం సమయంలో మనం ఎలా చూడగలం? అది అసాధ్యమన్నది ఇక్కడి పండితుల వాదన. కేవలం
ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే వారాహి అమ్మవారి విగ్రహం ఎదుటగా నిలబడి చూడటానికి వీలవుతుందని, అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు. అందువల్లే పూజారి కూడా తెల్లవారుజామున 4:30 భూగృహంలోకి వెళ్ళి 10 నిమిషాల్లో హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్కు వెళ్ళడానికి ముందు ఎడమవైపు ఈ వారాహి అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ ఎవరిని అడిగినా ఈ దేవాలయం గురించి చెబుతారు. పడవల్లో వెళ్ళేవారు మన్మందిర్ ఘాట్ వద్ద దిగిపోయి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే కుడివైపుకు వారాహీదేవి అమ్మవారి ఆలయం ఉంటుంది. వారాహీదేవిని ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తిని జాగృతి అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మిక.